నేర్చుకున్నాను. 2013 నుంచి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. కానీ ఒక విశేషమైనటువంటి గొప్ప విషయం ఏంటిదంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలే ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఇది మొట్టమొదటిసారి జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లు. ఈరోజు యోగా శిక్షణ కార్యక్రమాన్ని శ్రావణి గారు నిర్వహించడం జరిగింది. వారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. అందరికీ నా పేరు శ్రావణి. నా ఏజ్ వచ్చేసి 29. నేను ఈ యోగా క్లాస్కి వచ్చి 1 మంత్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి 1 మంత్ 10 days అవుతుంది. ఇక్కడికి నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఆరోగ్యంగా ఉండాలని నేను ఈ యోగా క్లాస్కి వస్తున్నాను. నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు 64 ఉండే, ఇప్పుడు 62 వచ్చా. ఒక 2 kgs తగ్గాను. నాకు హెల్త్ పరంగా అంతా బాగుంది. యోగాకి వస్తే ఇంకా నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. అంటే యోగాకి వస్తే ఆరోగ్యంగా ఉంటాము, అన్ని ఫ్యూచర్లో మన హెల్త్ బాగుంటుందని ఇక్కడికి యోగాకి వచ్చి యోగా నేర్చుకుంటున్నాను. నేను నలుగురికి చెప్పి వాళ్ళు కూడా యోగా క్లాస్కి తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. మీ ఆహారపు అలవాట్లు చెప్పండి. నా ఆహారపు అలవాట్లు వచ్చేసి నేను వెజ్ నాన్ వెజ్ 2 తింటాను. అయితే ఇక్కడికి వచ్చినక్కడి నుంచి కొంచెం తక్కువ చేశాను నాన్ వెజ్. అసలు నాకు దృష్టి కూడా ఉండట్లేదులేండి. కొంచెం ఇప్పుడైతే శాకాహారం మీదే ఉంటుంది. అంతే. మాది శివంపేట. నా పేరు పార్వతి. నేను 56 సంవత్సరాలు ఉంటాను. మా దగ్గర వైకుంఠం అన్న ఉన్నాడు. అండ్ మా పక్క షాప్లోనే ఉంటారు. వైకుంఠం అన్న అంటే సైడు. అతను యోగా చేసేది. వాళ్ళిద్దరు నేను రోజు వెళ్ళి యోగా చేస్తుంటే వాళ్ళతో పాటు. అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే. ఆ అన్న మానేసిన తర్వాత ఇంకా నేను కూడా మానేసిన. అయితే ఇంకా చెయ్యలేదు. అప్పటి నుండి ఆరోగ్యం మొత్తం సిక్ అవుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ పెట్టినప్పటి నుండి మళ్ళీ వస్తున్నా. కాకపోతే ఇంట్లో కొంచెం పిల్లల వల్ల రాలేకపోతున్నా. చిన్నగా ఉన్నారు. అందుకనే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని రావడం లేదు అంతే. కానీ వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అవేర్నెస్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఇవాళ రేపట్లో అందరూ యోగాకి ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం అంతా మీ చేతుల్లోనే ఉంది. సో అందరూ తప్పకుండా యోగా చేసి ముందుగా మహిళలు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు మాధవి. నాకు 48 years అండి. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. వాకింగ్ మాత్రం రెగ్యులర్గా చేసేదాన్ని. 1 month నుంచి యోగా చేస్తున్నాను. యోగా చేసిన నుంచి కొంచెం బద్ధకం తగ్గింది. నాకే చాలా యాక్టివ్గా ఉంటున్నాను. నాకు కొంచెం ఫ్రోజన్ షోల్డర్ అనమాట, దాని నుంచి ఎక్కువ చేయలేకపోతున్నాను, కానీ ట్రై చేస్తూ ఉంటాను. నేను చాలా రోజుల నుంచి చేస్తాను, కానీ వీటికి వచ్చి కొన్ని ఎక్కువ చేసిన ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశం. మీ వయసు ఎంత? నా వయసు 70 ఏళ్ళు. మీకు షుగర్ కానీ బీపీ కానీ ఏమన్నా ఉందా? లేదు. అయితే ఈ ఆరోగ్యం కాపాడుకోవాలని నా ఉద్దేశం. ఇంకా మటన్ కానీ చికెన్ కానీ చాలా తక్కువ తింటాము అంతే. అన్నీ ఆరోగ్యమైన సమస్యలు ఏం లేవు. మీకు మంచి నిద్ర. నాకు ఇంప్రెషన్ ఆంటీ రోజు నాకు ఫోన్ చేస్తుంది. రోజు బంద్ అయిపోయింది. అప్పుడప్పుడు సాయంత్రం వెళ్తున్నాను. ఇది మాత్రం టైంకు. ఇప్పుడు ఆడన్నట్టు మళ్ళీ నా పేరు కృష్ణవేణి. బేసిక్గా నేను యోగా రావడానికి కారణం ఏంటంటే నేను అటు ఇటు టీవీలో కానీ మా సోషల్ మీడియాలో కానీ యోగా అని చెప్పేసి వింటూ ఉన్నాను. కానీ ఎప్పటికీ నేను వర్క్ చేస్తూ ఉండడం వల్ల నాకు టైం దొరకలేదు. బట్ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ వాటికి తీసుకొస్తాయి. కాబట్టి ఐ వాజ్ ఇన్ ఎ సడన్ డిప్రెషన్. ఏదో కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల నేను ఆలోచన అనేది దాని మీదకే వెళ్ళిపోయాయి. సో డిప్రెషన్లోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది అక్కడి నుంచి నన్ను నేను డైవర్ట్ చేసుకోవాలి. సో సంథింగ్ అట్లా వెళ్ళి నేను అట్లా డౌన్ అవ్వకూడదు.
నాకు నేను డైవర్ట్ చేసుకోవాలనే రీజన్ తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. దానికి ఇన్స్పిరేషన్ మా నైబర్ శ్రావణి. ఆమె యాక్చువల్గా మా అత్తగారు ఏమో చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో నాకు తెలియదు ఇంక యోగా వెళ్తుందని చెప్పేసి మా అత్తగారు మామూలుగా చెప్పారు, శ్రావణి యోగాకి వెళ్తుందంట అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి నేను కూడా వెళ్దాం అనుకున్నాను. బట్ తర్వాత సర్టన్ నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె బాడీలో నాకు ఫిజికల్గా చేంజెస్ కనిపించింది, షేప్ చేంజెస్ కనిపించింది మామూలుగా. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అరే రెగ్యులర్గా వెళ్తే మనం కూడా బాడీ షేపప్ చేసుకోవచ్చు అట్ ది సడన్ ఏజ్ అలా నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అండ్ అందుకోసం నేను రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ సో ఎనర్జెటిక్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టామినా కూడా పెరిగింది, లేజీనెస్ తగ్గింది. ఇంతకుముందు నేను అంతసేపు ఎక్కువ నుంచునేదాన్ని కాదు, తర్వాత ఒకే దాన్ని ఉండేది కాదు. ఎంతసేపు ఒకదాని మీద అనవసరంగా ఆలోచించడం, అలా రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. సో థ్యాంక్స్ టు శ్రావణి అండ్ మై ఆల్ ద టీచర్స్, వాసుదేవ్ సార్ అండ్ సౌంలింగం సార్ సపోర్ట్ చేసి నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కృష్ణవేణి, నా ఏజ్ 40 years. నాకు ఒక పాప ఒక బాబు. పాప సాఫ్ట్వేర్, బాబు ODFలో జాబ్. నాకు ఏమీ హెల్త్ పరంగా ఏం లేవు, ఒక బ్యాక్ పెయిన్ తప్ప. వెన్నపీస్ ఒకటి వస్తుంది అంతే, రెండే సార్. ఈ యోగా అని మా ఫ్రెండ్ చెప్తుంటే నేను 5 years నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. మళ్ళీ కోలాటం సేవ కూడా చేస్తాం మేము. ఇది కూడా ఉండాలి అన్నట్టు మా హెల్త్ పరంగా వచ్చింది. ఇప్పుడు బాడీ లైట్ వెయిట్గా అనిపిస్తుంది. 8 days అవుతుంది నేను వచ్చి, ఇట్లా అన్నట్టు అనిపిస్తుంది అంతే సార్. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు సంగీత, నాది 37 years. నాకు వాకింగ్కి వెళ్తాను రెగ్యులర్గా. అండ్ ఆంటీ ఉంటారు, ఒక ఆంటీ చెప్పారనమాట అక్కడ యోగా ఉంది అని చెప్తే నేను వచ్చేసినాక అది 10 days అవుతుంది ఇవాళకి. సో వచ్చి నా బాడీ ఫ్లెక్స్ లేదని అనుకుంటుండే, నేను ఎప్పుడు స్టిఫ్ ఉంటుంది అనుకుంటుండే. బట్ ఇక్కడ వచ్చి కొన్ని ఆసనాలు వేస్తున్నా అంటే నాకే ఉండాలనిపిస్తుంది, చాలా ఫ్లెక్స్ అవుతుంది నా బాడీ. సో నా గాలిలో ఎగిరినట్టు అనిపిస్తుంది, నా బాడీ లైట్గా అనిపిస్తుంది. సో గురుగారికి అందరికీ చాలా ధన్యవాదాలు. స్పెషల్లీ సార్ గారు బాగా దగ్గర ఇలా కాదమ్మా అలా కాదమ్మా ఇలా అని చెప్తున్నారు సార్ వల్ల కొన్ని ఆసనాలు నేను చేయలేను అనుకుంటున్నా, బట్ చెయ్యి వస్తుందమ్మా అనుకున్నాను. సో దానివల్ల నేను చేయగలుగుతున్నా. రియల్లీ చాలా థ్యాంక్ యూ అందరు గురువు గారు. గురువులందరూ దగ్గర